శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. శేఖర్ గారు నమస్తే. నమస్తే. ఈ శేఖర్ గారి పని 3 కేసులు 6 స్టేషన్లు అన్నట్లుగా పడుతూనే ఉన్నాయి. ఎఫ్ఐఆర్‌లు పడుతూనే ఉన్నాయి. నాకు తెలిసి ఏది ప్రూవ్ అవ్వలేదనుకోండి. అన్నీ ఎఫ్ఐఆర్‌లు వరకే అవుతున్నాయి. తర్వాత ఏమవుతున్నాయో అర్థం కావట్లేదు. మళ్ళీ ఒక కొత్త కేసు. ఇది మూడోదనుకుంటా. ఫస్ట్‌ది క్లోజ్ కూడా అయిపోయింది. అదే నేను ఇప్పుడు ఫస్ట్‌ది అన్నాను క్లోజ్ 3 చేసేసారు. కేసులు. సెకండ్‌ది కూడా అడిగాను. సర్ప్రైజింగ్‌లీ 2 అదే స్టేషన్‌లో. సార్ మళ్ళీ వచ్చేసాను సార్. ఓకే. సో అదే ఇంతకుముందు కూడా సేమ్ ఇదే. మనం కొన్ని నిజాలు బయట పెట్టడానికి లాస్ట్ టైం హర్ష సాయి కేసుకి సంబంధించి అప్పుడు మనకి కొన్ని రికార్డ్స్ బయటకు వచ్చినాయి. నాకు ఈ అమ్మాయి దగ్గర 2 పాస్‌పోర్ట్‌లు పెట్టుకున్నాను. ఆ అమ్మాయి అన్న రికార్డులే. నా దగ్గర 2 పాస్‌పోర్ట్‌లు ఉన్నాయి. నేను వాళ్ళకి సప్లై చేశాను, వీళ్ళకి సప్లై చేశాను గర్ల్ ఫ్రెండ్స్‌ని. ఇలాంటివి ఇవన్నీ కూడా ఇంకా చాలా ఏదో బంగారము, ఒక వైన్ షాప్ అతను ఏదో స్కామ్స్. వైన్ షాప్ అతను వాళ్ళ నాన్న చచ్చిపోతే వాడి దగ్గర అంతా లాక్కోవడానికి నేను ట్రై చేశాను కొడుకు దగ్గర నుంచి. ఇవన్నీ ఆవిడ ఆడియోలే ఉన్నాయి, బయటకు వచ్చినాయి. సో అవి బయటకు వచ్చిన తర్వాత వాటిని మనం మీడియా ముఖ్యంగా ప్రశ్నించాం, విన్న చేసాం. సో బేసికల్లీ ఇక్కడ ఏమవుతుందంటే నిజాన్ని ప్రశ్నించినప్పుడు మీరు మన బూతులు తిట్టండి, వాళ్ళు పట్టించుకోరు. నిజాలను ఎప్పుడైతే బయటకు తీస్తామో అప్పుడు నీ మీద ఆపడానికి కేసులు పడతాయి. ఓకే. ఆ రోజు కూడా మనం ఈరోజు పేరు తీసి మాట్లాడలేదు, బట్ స్టిల్ ఏదో రకంగా నన్ను ఆపడానికి కేసు పెట్టారు. అది ఇప్పటిదాకా అది ముందుకి నడిచింది లేదు, ఏమీ లేదు, అది అలాగే ఉంది. అంతకు ముందుది మీకు ఆల్మోస్ట్ సంవత్సరం పైన అయిపోతుంది అనుకుంటా కదా. అవును. సో అంటే విధి విచిత్రం విధి విలాసం అంటారు కదా, అదే స్టేషన్లో వాళ్ళు ఇప్పుడు ఇంకొక కేసు. ఏంటి అసలు ఈ కేసుకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎంతమంది పైన పెట్టారు? అమ్మ ఇప్పుడు నేను మొత్తం ఉదంతం అంతా ఫాలో అవ్వలేదు, కానీ అంటే ఆవిడని ఎవరెవరు తిట్టారు, ఎవరెవరు బూతులు తిట్టారో, లేకపోతే ఎవరు ఆవిడ ఫోటోలు మార్ఫింగ్ చేసి పెట్టారో, ఇవన్నీ నేను చూడలేదు. నేను కేవలం నా ఒపీనియన్ చెప్పుకున్నాను. ఆ ఒపీనియన్ ఆవిడకి నేరంగా అనిపించింది. ఏమిటి ఆ ఒపీనియన్ అయ్యా అంటే, ఇటువంటి చేష్టల వల్ల, అంటే ఏదో పొట్టి పొట్టి బట్టలు వేసుకొని స్విమ్ సూట్లు వేసుకొని అవి పెట్టడం, ఇది మీ హక్కు, మీరు ఇట్లాగే ఉండండి అని చెప్పడం, ఇవన్నీ కూడా సమాజం మీద ప్రభావం చూపిస్తాయి, ఎస్పెషల్లీ యంగర్ జనరేషన్. ఇప్పుడు మీరు ఒక తల్లి వయసులో ఉన్నప్పుడు ఎక్కువగా ఆ హక్కుల కన్నా బాధ్యతలు గుర్తు రావాలి. నెక్స్ట్ జనరేషన్ మంచి మార్గంలో నడవడానికి మనం అందరం కూడా ప్రయత్నించాలి. ఇప్పుడు 20 ఏళ్ళ అమ్మాయో 20 ఏళ్ళ అబ్బాయి ఇది నా హక్కు, ఇది నేను ఇది చేస్తాను, నన్ను ఎందుకు చేయనివ్వరా అని చెప్పి అనడం వేరు. వాళ్ళు ఆ ఏజ్లో ఉన్నారు, వాళ్ళకి ఆ ఉడుకు రక్తం ఉంటుంది. బట్ 40 ఏళ్ళ వాళ్ళు, 50 ఏళ్ళ వాళ్ళు వచ్చి ఇప్పుడు ఆ మురళీ శర్మ ఉంటాడు, నేను సంగ కార్చుకొని చూస్తా. మీ ఏజ్కి తగ్గట్టుగా మీరు రెస్పాన్సిబుల్గా ఉండాలి కదా సొసైటీకి. ఆయన సంఘార్చుకొని చూస్తా, నేను చూపిస్తా, ఇదే ఈ వయసులో. అరే పిల్లల తల్లి, ఆ పిల్లోడే చెప్తున్నాడు ఇంకో పక్క, అమ్మ నాకు ఇది ఇబ్బందిగా ఉంది నువ్వు ఇట్లాంటి వేసుకుంటే అంటే. ఇది మనం ప్రశ్నించాం. ఇక్కడ నేను వాళ్ళ అబ్బాయి ప్రశ్నించాడని నేను అబద్ధాలు ఏం చెప్పలేదు, ఆవిడ చెప్పుకున్న మాటే ఇది కూడా. సో ఎక్కడ నేను అబద్ధం ఒక్క మాట చెప్పలేదు, ఆవిడ చెప్పిన మాటలను ఓటెక్కిస్తూ ఆవిడకే చెప్పాను. సో వై దిస్? దీనివల్ల ప్రస్తుతం సమాజంలో ఒక యంగ్ జనరేషన్ నాశనం అయిపోతుంది అని చెప్పి. ఇదిట నేరమా? ఓకే. సో ఇది వాళ్ళు నా మీద పెట్టిన, మిగతా వాళ్ళ 73 చదివేంత నాకు లేదు, కొన్ని చూశాను కానీ, బట్ స్టిల్ ఇది. సో నేను అడిగాను, సార్ ఏంటి దీంట్లో మీకేం తప్పు అనిపించింది చెప్పండి. మీ పైన ఏ సెక్షన్స్ పెట్టారు అసలు? అలా ఉండదమ్మా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మేబీ మన ఎఫ్ఐఆర్ రాసే తీరును కూడా అప్డేట్ చేయలేము పోలీస్ వ్యవస్థ. ఇలా సింగిల్ పర్సన్ మీద ఒక ఎఫ్ఐఆర్ పెట్టారనుకోండి, వీడి మీద ఏ సెక్షన్ పడిందని అర్థమైపోద్ది. అలా కాకుండా ఒక 4-5 మీద పెట్టారు, 4 సెక్షన్లు ఉంటాయి, దానికి దీనికి సంబంధం ఉందా లేదా, ఎవడెవడికి ఏ సెక్షను. ఒకడు ఫోన్ చేసి ఉంటాడు, ఇంకొకడు రే సుపారీ ఎవరా అని ఉంటాడు, ఇంకోటి కత్తి పట్టుకుని పొడిచి ఉంటాడు. సో ఒక్కొక్కడికి ఒక్కొక్క డిఫరెంట్ అప్లై అవుతాయి ఒక నేరంలో. సో ఈ 4 మీద పెట్టినప్పుడు అన్ని సెక్షన్లు ఒకటే కనబడతాయి, కానీ ఒకటికొకటి అప్లై అవుతుంది. సో ఇక్కడ 73 లేకపోతే 73 అంటున్నారు, 42 అని విన్నాను. సో 42 ప్లస్ కొన్ని సైట్లు ఇవన్నీ కలిపి మొత్తం 73 అలా అనుకుంటున్నాను నేను. బట్ దాంట్లో ఏంటంటే, సో ఒకళ్ళ మీద ఈ సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది, ఒకళ్ళ మీద ఈ సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది. ఇప్పుడు
పర్టికులర్గా వాళ్ళ పేరు పక్కన రాసేస్తారు అనుకోండి, ఇలా మీరు అడిగిన కోసం నేను చక్కగా స్ట్రైట్గా సమాధానం చెప్పడం అనుకుంటుంది. ఇప్పుడు ఏది ఎవరికి పెట్టాడో తెలియదు, ఆ చార్జ్ షీట్లో రాస్తారు ఇవ్వలేదు అని చెప్పి. అప్పటిదాకా మనకి క్లారిటీ ఉండదు. సో కొంతమందికి బూతులు తిట్టిన వాళ్ళు ఉంటే దానికి తగ్గట్టుగా సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది. నేను అదే, నాకు ఇప్పటికీ అర్థం కాదు. నేను అదే అడిగా, సార్ నేను చేసిన తప్పేంటి? ఓకే. సరే ఇదిగో ఆవిడే ఇది అనుకుంటుందయ్యా అని చూపించారు. ఓకే, దీంట్లో ఉన్న ప్రతి మాటకి నేను కట్టుబడి ఉన్నా, ఏమైనా సరే నేను సిద్ధం అని చెప్పేదానికి. జడ్జి గారి ముందే నేను తెలుసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్ డైరెక్ట్గా వచ్చి మీడియా ముందు ఇదిగో ఇది రైట్ ఇది ఆయన ఒపీనియన్ చెప్పడానికి ఉండదు. ఒక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ పరిస్థితి ఏంటంటే మన ఇండియాలో ఏదో రకంగా ఆయన చేతికి ఒక కేసు వచ్చింది అనుకుందాం. కేసు వచ్చిన తర్వాత ఆయన ఆ కేసు అమ్మాయికి సంబంధించి ఆయన కొంత ఎవిడెన్స్ ఆవిడ ఇచ్చినా మిగతా ఎవిడెన్స్లో ఆయన కలెక్ట్ చేయడం, ఆవిడ కోసం ఆయన పోరాడడం. అంటే ఆయన నమ్మే ఒక కేసు తీసుకున్నాడు, ఏదో రకంగా ఆవిడని గెలిపించడానికి వీళ్ళే ప్రయత్నం చేయాలి. ఇలా గెలిపించడం వల్ల ఆయనకి కూడా పాయింట్లు యాడ్ అయ్యి ఆయన కెరీర్లో నెక్స్ట్ లెవెల్. సో ఇప్పుడు తప్పుడు కేసులు వచ్చాయనుకోండి, ఆయన కూడా ఆయన చేసేది ఏం లేదు, అది రైటు అనుకొని బుక్ చేశాడంటే అది రైటు అని ఒక ప్రైమా ఫేసి ఉంది అని నేను అనుకుంటేనే ముందుకెళ్తాను. బట్ కొన్ని సెక్షన్స్ ఉన్నాయి, కొంతమంది ఆడవాళ్ళు వెళ్ళి ఇటువంటి కేసులు పెడితే తీసుకోవాలి అని కొన్ని చట్టాల్లో ఉండడంతో అవి మిస్యూజ్ చేస్తారు. మోడెస్టీ ఆఫ్ ఎ ఉమెన్ ఇటువంటివన్నీ కూడాను 498 కొన్నిసార్లు తప్పుడు అత్యాచార కేసులు ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో వాళ్ళు పెట్టాలి, తప్పదు. సో నేను అదే అడిగాను, సార్ మీ ఇష్టమైన పెట్టేస్తారు అంటే, లేదు వాళ్ళు ఇస్తే మన కంప్లైంట్ ఇస్తే తీసుకోవాలి, పెట్టాలి కదా, మంచిదే. బట్ తర్వాత ఉంటే లేకపోతే చేస్తాం, దాని తీవ్రతను బట్టి అరెస్టో లేకపోతే నోటీసో 41 35 బిఎన్ఎస్ ఉంటారు ఇప్పుడు, అది దానికి తగ్గట్టుగా ఉంటాయి కోర్టులు రిమాండ్లు ఇవన్నీ కూడాను. బట్ ఏమీ లేకపోతే తర్వాత సార్ ఏమీ లేదు, బట్ మీరు పెట్టిన ఎఫ్ఐఆర్ వల్ల ఇప్పుడు సమాజంలో నేను ఒక దోషిలాగా నిందితుడిలాగా చూస్తారు కదా, రేపు ఏదైనా సరే వీసాకు అమెరికాకి వెళ్ళాలని ఏదైనా వీసా అడిగినప్పుడు కూడా ఇదిగో మీ పేరు మీద ఎఫ్ఐఆర్ ఇది బ్యాడ్ కదా సార్ అని అడిగినప్పుడు వేరే ఒక ఆయన చెప్పాడు, ఈ కేసులకి అలాంటివి చెక్ చేయండి, ఇవి నార్మల్ దాన్ని ఏమంటారంటే ఒపీనియన్ చెప్పిన కేసులు వేరు, ఇది వేరే నేరాల కేసులు వేరు. వాళ్ళు కూడా ఆల్రెడీ ఒపీనియన్ ఏదో తీసుకుంటున్నట్టున్నారు, ఇది డిఫేమేషన్ కిందకు వస్తుందా క్రిమినల్ కిందకు వస్తుందా అనే దాన్ని కూడా వాళ్ళు ఒపీనియన్ తీసుకుంటున్నారు అన్నట్టుగా తెలుస్తుంది. అదే. సో ఇక్కడ ఒకటే నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ కేసు అయ్యింది అంటే కొన్ని తెలివితేటలు ఎలా ఉంటాయంటే, వాడు బూతులు తిట్టాడు, వీడి బూతులు తిట్టాడు, ఇదిగోండి సార్ ఇంకా 4-5 వీళ్ళందరూ కూడా తిట్టారు చూడండి సార్, మధ్యలో వీడి పేరు కూడా కలిపేయండి, వాడి పేరు కూడా కలిపేయండి. ఈ మూకుమ్మడి ఎఫ్ఐఆర్లో ఇప్పుడు 73 మందిలో ఎవరెవరు ఏం చేశారు అనేది ఫస్ట్ డేనే చూసుకోవడానికి ఉండదు. ఏవో 2-3 చూసి ఆహా ఉంది కదా అని చెప్పి ఆయన తీసుకుంటాడు. తీసుకున్నంత మాత్రాన అందరూ ఏమైనా చేసినట్టు కూడా కాదు, ఆయన తర్వాత చెక్ చేస్తాడు ఇవన్నీ కూడా, దీంట్లో ఎంత వరకు లాజికల్గా లేకపోతే రీజనబుల్గా ఉన్నాయి, లేనివి వాళ్ళే తీసేస్తారని నా డౌట్. ఓకే. లేకపోతే జడ్జి గారి దగ్గరికి వెళ్తే ఇంకా కరెక్ట్గా ఉంటుంది. ఐ స్టిల్ వాంట్ ఇది జడ్జి గారి దగ్గరికి వెళ్ళాలనేది నా కోరిక. ఎందుకని? ఇప్పుడు ఒకటి వాళ్ళు న్యాయం అని అనుకుంటున్నారు, లేదు సమాజం అంతా ఇది కాదుమ్మా, ఇది నువ్వు చేసేది తప్పు, ఇది ఇలా ఉండాలి వీళ్ళు చెప్తున్నారు. రెండు ఐడియాలజీల మధ్య జరుగుతున్న యుద్ధం. వాళ్ళు 1% ఉన్నా వీళ్ళు 99% ఉన్నా సరే లేదు మేమే రైట్. ఇప్పుడు మీదొక ఐడియాలజీ, నాదొక భావజాలం, ఇద్దరం డిబేట్ చేసుకోవచ్చు. లేదండి అది కరెక్ట్ కాదండి, పుట్టిపట్లు వేసుకోవడం కరెక్ట్ కాదండి అని, లేదు మీదేంటి మీ సార్ ఎంతసేపు అయినా మన దాని గురించి వాదించుకోవచ్చు. మధ్యలో మీరు నాకు నచ్చలేదని చెప్పి నేను మీ మీద కొట్టేయడము, మీరు నన్ను మీద బూతులు తిట్టేయడము ఇది కరెక్ట్ కాదు. ఏదైనా వాదించుకోవచ్చు లాజికల్గా. సో గెలిపోయి ఎవరిదో ఓటమి ఎవరిదో లేకపోతే అది ఏదైనా సరే జనరల్ నోట్ డిసైడ్ చేస్తారు. బట్ ఓడిపోతున్నాం కదా అని చెప్పి నా నోరు మోయించాలని మీరు కేసులు పెట్టడం కరెక్ట్ కాదు. నేను బూతులు మాట్లాడాను పెట్టు, లేదు లేనిది ఉన్నట్టుగా చెప్పి ఏదైనా ఇది చేశాను పెట్టు. ఎక్కడ జస్ట్ అంటే ఇది అవతల మనిషి యొక్క ఉడుకుమోత్తనం అంటారు చూసారా, అంటే తట్టుకోలేక ఒక ఆర్గ్యుమెంట్ ఓడిపోతే ఏం చేయాలి, కేసు పెట్టి నోరు ఇచ్చేద్దాం అనుకుంటున్నారు. సో మీరెవరైనా సరే మీ ఒపీనియన్, నేను అదే చెప్పాను, ఇలా నలుగురు బూతులు మాట్లాడడం వల్ల వాళ్ళ పేర్ల మధ్య మన పేర్లు కూడా పెట్టేసేయాల్సింది. ఎవరైనా సరే బూతులు మాట్లాడద్దు, లేనివి చెప్పద్దు, ఉన్న నిజాలు బయటికి తీసుకురండి, మీ కన్సర్న్ చెప్పండి, దానికి తగ్గట్టుగా మాట్లాడండి. దీని మీరు మాట్లాడే బూతుల కన్నా ఇది ఎక్కువగా ఎఫెక్ట్ పడుతుంది.
నిజం చెప్పాలంటే ఇలా బూతుల కన్నా మనం తీసుకొచ్చి చూపించిన సాక్ష్యాలు, దానికి తగ్గట్టుగా మనం చేసిన పాయింట్స్ ఇవి గట్టిగా గుచ్చుకుంటాయి. ఓకే. దాన్ని ఎవరు ఏం చేయలేరు, కాదనలేరు. దాని మీద కేసులు కూడా పెట్టలేరు. నేను అనేది రిక్వెస్ట్ చేసేది అందరూ అదే, డోంట్ యూజ్ బూతులు. దయచేసి ఎవరు కూడా ఆవిడ బూతులు తిట్టవకండి. బట్ మీ పాయింట్ సూటిగా, నిర్భయంగా, నిస్పష్టంగా చెప్పచ్చు. అవును, ఆడపిల్లలు పద్ధతిగా బట్టలు వేసుకోవాలి. ఆడపిల్లలే కాదు, మగ పిల్లలైనా సరే పద్ధతిగా బట్టలు వేసుకోవాలి. ఎవరైనా సరే డీసెన్సీ ఇంపార్టెంట్. యూ కెన్ టెల్. ఎవడు అరెస్ట్ చేస్తాడు దానికి? దానికి చంపేస్తారా, ఉరి తీసేస్తారా మాట చెప్తే? ఎవరైనా చెప్పచ్చు వాళ్ళ ఒపీనియన్. కానీ నువ్వు డాష్ డాష్ డాష్, నువ్వు డాష్ 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 వద్దు. దానివల్ల ఏమవుతుందంటే డైల్యూట్ అయిపోతుంది. అంటే ఈ ఆర్గ్యుమెంట్స్ వల్ల ఇప్పుడు కొంతమంది ఫెమినిస్టులు, మనం మీరు ప్రెస్ మీట్ చూసే ఉంటారు. ఆ ప్రెస్ మీట్లో అనసూయ గారు కూడా ఏడవటం జరిగింది. నన్ను భయంకరంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు ఈ ఈ జరిగినంత ఇష్యూలో అని చెప్పేసి ఆవిడ బాధపడటం జరిగింది. దీనిపైన మీ కాల్ ఏంటి? ఆవిడ అంటే తక్కువని, ఇప్పుడు అక్కడ 6 మందో 7 మందో ఉన్నారు. వాళ్ళకి తోలు ఇప్పుడు కూడా యాడ్ అవ్వడం జరిగింది. అంతేనా మీ ఉద్దేశం? లేకపోతే యాడ్ అవ్వడం జరిగిందనే? ఏడ్చారు అని కూడా అన్నాను. ఓహో, దాన్ని యాడ్ అవ్వటం అన్నారా మీరు? ఓకే, మీరు యాడ్ అవ్వడమే అన్నారు. ఓకే, సరే. నేను ఆవిడ మాటల్లో కూడా నేను అంటే సరే ఏడుపు పక్కన పెట్టండి, అది దాని గురించి నేను పెద్ద డిస్కస్ చేయాలనుకోవట్లేదు. బట్ ఆవిడ అన్న మాటల గురించి మాట్లాడుతున్నాను. శివాజీ గారు ఆ మాట, సామాన్లు అన్న మాట మాట్లాడినప్పుడు కన్నా అక్కడున్న జనాల్లో దానికి వచ్చిన రెస్పాన్స్, చప్పట్లు, నవ్వులు కావచ్చు, అది నన్ను భయపెట్టింది అని మాట్లాడింది. భయపెట్టింది అంటే ఇప్పుడు అనసూయ గారి గురించి ఆయన ఏమైనా మాట్లాడారా? అనసూయ గారి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయండి అని చెప్పారా? అనసూయ సోషల్ పోస్ట్ అకౌంట్లోకి వెళ్ళి వీళ్ళందరినీ కామెంట్లు చేయమని ఆయన ఏమైనా చెప్పాడా? అసలు అక్కడ ఆవిడ ప్రస్తావనే లేదు. ఆవిడకి ఎందుకు భయం వచ్చింది? ఎందుకంటే ఆడపిల్లల గురించి ఇలా మాట్లాడుతున్నారు అంటే మరి ఆవిడకి ఏమైనా కూతురు ఉందా? పోనీ ఆవిడ కూతురికి ఏమైనా అలా అవుతుందని బాధపడుతుందా అంటే లేదు. సమాజంలో ఉన్న ఆడకూతుర్లు అందరూ ఏమైపోతారు ఇలా చేస్తే అని చెప్పి ఆవిడ బాధపడుతుందని ఆ కోణంలో అర్థం చేసుకుందాం పోనీ. ఓకే. సో ఏంటంటే సామాను అనే పదం అటువంటి వాటికి జనాలు చప్పట్లు కొడుతున్నారంటే ఇంత చీప్ మెంటాలిటీ వీళ్ళది. వీళ్ళందరూ ఎవరమ్మా? ఓ 25 ఏళ్ళ లోపే ఉంటారు అక్కడికి వచ్చిన పిల్లలందరూ కూడా, యూత్. ఇంకా విచక్షణ కరెక్ట్గా ఉండదు. హీరో మందు కొడితే మందు కొట్టడం వాడు ప్యాషన్, వాడు ఈ కలర్ ప్యాంట్ వేసుకుంటే నేను ఇదే ప్యాంట్ వేసుకోవాలనుకుంటాడు. అటువంటి సైకాలజీ ఉన్న పిల్లలు వాళ్ళు వచ్చేది అక్కడ చప్పట్లు కొట్టడానికి, అరవడానికి, కొట్టడానికి, గోల్ చేయడానికి. అంతేగా రై నువ్వు మాట్లాడింది తప్పురా అని చెప్పి అంత విచక్షణ, అంత జ్ఞానం ఇంకా వాళ్ళకి ఉండదు. 20-25 ఏళ్ళ వాళ్ళకే ఇలా. మీరు 30లో ఉన్నప్పుడు, ఎవరు అనసూయ గారు 30-35 ఎంతో, అంటే ఇప్పుడు కాదు, జబర్దస్త్లో చేసేటప్పుడు ఆ టైంలో రాజుగారి ఫలాల గురించి మీరు మాట్లాడారు. మరి ఆ రోజు మీకు అది అనిపించలేదా? స్కేరీ అనిపించలేదా? జనాల రియాక్షను, వాళ్ళు నవ్వితే సామాన్లు అన్నది ఆ కంటెక్స్ట్లో, ఫలాలు అన్నది ఈ కంటెక్స్ట్, రెండు నిజానికి బూతులు కావు. కానీ అక్కడ వాడిన కంటెక్స్టు, ఇక్కడ ఫలాలు అన్న కంటెక్స్టు, రెండు అదే మీనింగ్, సేమ్ టు సేమ్ మీనింగ్ కదా. మరి మీరు ఆ స్క్రిప్ట్లో పెర్ఫామ్ చేసినప్పుడు అక్కడ రోజా గారు పక్క నవ్వారు కదా. ఆ రోజు మీకు ఆ స్కేరీ అనిపించలేదా? ఒక ఆడదాన్ని అలా ఆబ్జెక్టిఫై చేసి మాట్లాడినప్పుడు ఇక్కడ షో అయితే మాత్రం నవ్వుకోవచ్చా? స్కేరీ అనేది మీకు ఎందుకు అనిపించలేదు ఆ రోజు? తర్వాత ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ చూశాను ఆవిడ, ఈ మధ్యకాలంలో చూశాను. ఓకే. అప్పట్లో నాకంత జ్ఞానం లేదు, లేకపోతే అప్పుడు నాకంత ఇది వాయిస్ లేదు, అందుకని చెప్పలేకపోయాను, అది ఇది ఏదో చెప్పుకుంటూ వచ్చింది. ఏమా మరి ఇంత సంపాదించుకొని కార్లు, బంగ్లాలు, ఇల్లు ఇన్ని ఉన్నా మీకే ఎలా ఉంటే వాళ్ళు ఎంతమ్మా? మీకన్నా చాలా చిన్నపిల్లలు కదా మీకన్నా. మీరే ఇటువంటివి ఎంకరేజ్ చేస్తూ మాట్లాడి ఇంకో పక్క స్కేరీ సిచ్యువేషన్ మీరు క్రియేట్ చేశారు. మీ లెక్క ప్రకారం దట్ ఈస్ స్కేరీ కదా. అది ఎంత స్కేరీయో నిజం చెప్పాలంటే ఇది అంతకన్నా ఎక్కువ స్కేరీ. ఎందుకంటే అది ఇంటర్వ్యూ కాసేపట్లో వెళ్ళిపోద్ది. మీరు చెప్పిన జబర్దస్త్ జోకులు 100 మంది షేర్లు చేసుకుంటారు. అంటే ఒక పక్క మీరు ఆ సిచ్యువేషన్, స్కేరీ సిచ్యువేషన్ మీరు క్రియేట్ చేశారు. ఆ జబర్దస్త్ని బోల్డ్ మంది యూత్ చూశారు. ఆ యూత్ ఈ బూతులు నచ్చడం మొదలెట్టాయి. మరి ఆ బూతులే కదా ఇక్కడికి వచ్చినాయి.
ఆ బూతులకే కదా వాళ్ళు చప్పట్లు కొట్టారు. ఆ చప్పట్లు కొడితేనే కదా మీరు జబర్దస్త్ సొమ్ములు చేసుకున్నారు. యూ హ్యావ్ క్రియేటెడ్ దిస్ థింగ్. మీరు ఆ రోజు మీరు చేసింది సమర్థించుకుంటారు. ఇవాళ నేను అలా చేశాను కదా, వీళ్ళు నాకన్నా చిన్న వయసులో ఉన్నవాళ్ళు, వీళ్ళకి తెలియదులే అనుకోవడం మీకు అర్థం చేసుకోవడం అవుతుంది. ఎందుకంటే ఈరోజు మీరేమంటున్నారు, వీళ్ళు ఎంత స్కేరీ, వీళ్ళు చాలా స్కేరీ అంట. మరి మీరేంటి? సో ఇది ఆ వయసులో ఉన్నప్పుడు ఎవరన్నా అలాగే ఉంటారు. బట్ మీరు జర్నలిస్ట్గా సాక్షిలో చేశారు, ఇంకో చేసినప్పుడు మీరు ఇంకా రెస్పాన్సిబుల్గా ఉండాలి కదా. వేర్ ఇస్ దట్? వాళ్ళని అనే హక్కు నిజంగా లేదు. వాళ్ళందరి మీద కేసులు పెట్టాలని వాళ్ళు ఇంకా ఏదో మాట్లాడారు ప్రెస్ మీట్లో. ఒకటి. ఇంకోటి, ఈ మురళీ శర్మ అనే అతను మాకు ఏ రకమైన సంబంధం లేదు, నేను ఏ రోజు లేదు. అతన్ని ఎండోర్స్ చేయలేదు, అతని వ్యాఖ్యలు నాకు ఇబ్బంది కలిగిస్తున్నాయి అన్నట్టుగా చెప్పారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆవిడ ఎండోర్స్ చేయకపోయినా కూడా నేనే ఆవిడ వేరే నేను లేకపోతే నేను ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అని చెప్పుకొని మాట్లాడుతుంటే ఆవిడకి మండింది కదా. నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఏం మాట్లాడినా నాకు దానికి సంబంధం లేదు, అంతే కదా. ఇప్పుడు అలాగే ఇక్కడున్న మహిళా లోకానికి అందరికీ కూడా నేనే రిప్రజెంటేటివ్ అని చెప్పి మీరు ఏదైతే మాటలు మాట్లాడుతున్నారో, ఎందుకంటున్నానంటే మేము మహిళలం, మేము సృష్టికర్తలం అని చెప్పి మీరు మాట్లాడారు. మేము అని చెప్పినప్పుడు మీరు సమాజాన్ని మొత్తం కలుపుకున్నారు, సమాజంలో ఉన్న మహిళలందరినీ కలుపుకొని వాళ్ళ తరపున ఒకళ్ళతో పుట్టించుకున్నట్టుగా మాట్లాడుతుంది. మురళీ శర్మ నువ్వెవర్రా నన్ను నా రిప్రజెంటేటివ్గా మాట్లాడడానికి అని మీరు ఎలా అయితే అనుకున్నారో, ఇక్కడున్న కన్జర్వేటివ్ మహిళలందరూ కూడా మీరెవరండి మా మహిళల తరపు నుంచి మాట్లాడడానికి అని వాళ్ళు కూడా అనుకునే హక్కు ఉంది కదా, యాజ్ ఇట్ ఈస్గా. కరెక్ట్. సో ఇది వాళ్ళు గ్రహించాలి. అంటే నేను చేస్తే కరెక్ట్, మీరు చేస్తే తప్పు. రాంగ్. సో సరే, ఆ ఏడుపుల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఎవరి విచక్షణ వాళ్ళది, అది కరెక్టా తప్ప అవన్నీ. ఇంకోటి ఏంటంటే, మరి ఆ జేఏసీ మీటింగు ఆవిడ కోసమే పెట్టారా? ఎందుకంటే అంతమంది కూర్చున్నప్పుడు ఇదిగోండి ఆవిడ ఫోన్ చేస్తుంది, నేను ఇప్పటి నుంచి చూస్తున్నానండి. ఎందుకంటే దాంట్లో ఒక ఆవిడ అంటది, అంటే ఈవిడ బికినీ ఫోటోలు పెట్టారు కదా, తర్వాత శివాజీ అన్న కామెంట్లో రెండో రోజే బికినీ ఫోటోలు పెట్టారు. ఏ బికినీ ఫోటోల గురించి అయితే మీ ఛానల్లోనే మీ ఎదురుగా ఇలా నేను కూర్చున్న చోట కృష్ణకుమారి గారు కూర్చొని ఇది చాలా తప్పు అన్నట్టుగా మాట్లాడారు, అదే ఫోటోలు పెట్టారు. ఆవిడ ఆ రోజు ఇదే రోజున అదే డ్రెస్ గురించి మాట్లాడింది కృష్ణకుమారి గారు. అదే కృష్ణకుమారి గారు అక్కడ కూర్చొని ఇవాళ ఏమంటారు, డ్రెస్ గురించి ఎవరు మాట్లాడకూడదు. నేను అదే అడుగుతున్నాను. అంటే సెట్ ద ఎగ్జాంపుల్ మీ దగ్గర నుంచి. షోలో వేసుకున్న డ్రెస్సెస్ గురించి లేదు, మాట్లాడారు. దీని గురించి కూడా మాట్లాడింది. మీరు Okay. మీ షోలో మాట్లాడాను, బట్ క్లియర్ కట్గా ఆవిడ వెళ్ళిందండి, భర్తతో ఎక్కడికో వెళ్ళింది. మీరు గమనిస్తే ఆ షూట్ వాళ్ళు క్యాజువల్గా తీసుకున్నది కాదు, ఒక ప్రాపర్ షూట్ చేసి, మరి ఆవిడకి ఎలా తెలిసిందో నాకు తెలియదు, సరే ఆవిడ అనుకున్నది అట్లీస్ట్ అలా పెట్టాల్సిన పని ఏంటి. ఆవిడ ఎంతటికైనా సరే దిగజారిపోగలదు పబ్లిసిటీ కోసం అని కూడా చెప్తారు. ఇలా చెప్పేసి మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళని సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఈవిడ డబుల్ స్టాండర్డ్స్ మనం చూసాం ఇప్పుడు, అవునా. ఈవిడ రాజుగారి ఫలాలు అనేసి అది స్కేరీ సిచ్యువేషన్ అంటారు. అమ్మ ఇంకొకటి స్కేరీ సిచ్యువేషన్, స్కేరీ అనే పదం గురించి మనం గట్టిగా మాట్లాడాలి. వీళ్ళకి అందరికీ ఒకటే భాష ఏమో, ఇదే స్కేరీ అనే పదం నేను ఇంకొక చోట ఎక్కడ విన్నాను తెలుసా, చిన్మయ్య గారు. అప్పట్లో మరి వీళ్ళిద్దరికి మధ్య అంత పరిచయం ఉందో లేదో తెలియదు. స్కేరీ అనే పదం వినగానే నాకు ఇంకోటి కూడా గుర్తొస్తుంది, ఆవిడకి ఈ కల్చర్ స్కేరీగా అనిపిస్తుంది కదా, మరి ఈవిడ చేష్టలు అదే కోలో స్కేరీగా వస్తాయని చెప్పాను. సరే నేను కాబట్టి సరే నేను ఏదో ఆవిడని ఆడబోసుకోవడానికి కొన్ని ప్లాన్ అనుకుందాం పోనీ. మరి ఆవిడ చేసిన చేష్టలు కృష్ణకుమార్ గారు కూడా అదే మాట అన్నారు కదా, స్కేరీ అనే పదం వాడకపోయినా. సరే కృష్ణకుమార్ గారు కూడా పక్కన పెట్టండి, ఆవిడ దోస్త్ చిన్మయ్య గారు. మరి అప్పట్లో ఆవిడ వీళ్ళిద్దరికి మధ్య అంత దోస్త్ లేదేమో. ఇది కూడా 11 నెలల క్రితం అదే టైంలో ఆవిడ పెట్టిన పోస్ట్ మీరు చదివి చెప్పండి ఏముందో. Meanwhile, singer Chinmayi has reacted to this video on her Instagram without mentioning Ansuya's name. I saw a TV show host asking a child to give a lip kiss to cheer up the parents and audience. It was very scary. స్కేరీ, SCARY, స్కేరీ. Yes, దీని గురించి మేము మాట్లాడాము కూడా. కరెక్ట్ కదా. సో స్కేరీ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే ఏం చేయాలమ్మా, పోలీస్ కంప్లైంట్ చేయాలి. మరి ఆ రోజు
ఎవరు ఎందుకు చేయలేదు ఈవిడ మీద? కంప్లైంట్ చేయడం ఈవిడికే తెలుసా? చాలామంది బిజీగా ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే నా ఐడియాలజీ ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి. నేను ఏదనుకుంటే ప్రపంచం అంతా అదే అనుకోవాలి. వేరే వాళ్ళు ఏమన్నా అనుకుంటే వాదించడానికి కూడా ఓపిక లేదు. ఓకే, కేసులు పెట్టేస్తాం, నోరు మూతులు. నువ్వేనా డిక్టేటరా? ఇడీమేను సద్దాం హుసేన్ లాగా నేను చెప్పిందే వినాలి, లేకపోతే కేసులు పెడతాను. ఎవరిని భయపెడతావు, ఎంతమంది భయపెడతావు? సో ఇలా పాయింట్ టు పాయింట్ తీసి మాట్లాడండి, ఎవ్వరికీ అభ్యంతరం లేదు, ఉండకూడదు కూడా. కానీ ఆవిడని బూతులు తిట్టడం లేకపోతే చేయడం అనేది కరెక్ట్గా. ఇది చూపిస్తే ఎక్కువ మండుతుందా, బూతులు తిడితే ఎక్కువ మండుతుందా? అది జరిగేది. మీరందరూ కూడా నేను అదే అడిగేది, కరెక్ట్గా పద్ధతిగా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి. మన డీజీపీ గారు, సజ్జనార్ గారు వారు కూడా అదే చెప్పారు. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి, విమర్శించండి, బూతులొద్దు, వాళ్ళ పర్సనల్ క్యారెక్టర్ని డిఫైన్ చేయొద్దు, వాళ్ళు చేసిన పనులు చూపించండి, తప్పలేదు. సో మీరే చెప్పారు, మీరు కూడా ఆ ఎపిసోడ్ చేసామని చెప్పి. మరి ఇదేంటమ్మా, చైల్డ్ అబ్యూస్కి కారణం ఎవరు? ఇది ఇంకొకటి కూడా స్టేట్మెంట్, 21 ఏళ్ల అబ్బాయి 60 ఏళ్ల బామ్మ మీద అత్యాచారం చేయడానికి కూడా కారణం అనసూయ అని చెప్పి మన కృష్ణకుమార్ గారు చెప్పిన మాట మీరు వినలేదు? మీ వీడియో దగ్గర, మీ దగ్గర కూడా ఉంది ఆ వీడియో, మీ ఛానల్లోనే చేశారు. ఓకే, ఈవిడ ఒక స్టేట్మెంట్ చేసింది, ఈ 21 ఏళ్ళ వాళ్ళందరూ కూడా నా వయసు ఆంటీల్ని ఇష్టపడతారు, అంటే 35 ఏళ్ళ పైబడిన ఆంటీల్ని ఇష్టపడతారని ఆవిడ ఆ రోజున చెప్పిందట. ఎవడో ఆ రోజు నేను పట్టించుకోవాలి, అసలు ఇవన్నీ అసలు మనం పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఇవాళ ఇంత పెద్ద టాపిక్ అయింది కాబట్టి అసలు ఏంటి అని చూస్తే నాకు ఇవన్నీ దొరుకుతుంది. మీరే వెళ్ళి మీ ఆర్కైవ్లో ఎత్తుకోండి. ఈవిడ చెప్తుంది, ఈ స్టేట్మెంట్ వచ్చిన 3వ రోజే ఈ అత్యాచారం జరిగింది. ఎవరు? ఈ అబ్బాయి, 21 ఏళ్ళ అబ్బాయి. సో ఖచ్చితంగా ఈ ఇన్ఫ్లుయెన్స్ అబ్బాయి మీద ఉంది కాబట్టి వాడు ఈ పని చేశాడు, ఇది కారణం ఆవిడే అన్నట్టుగా మాట్లాడింది. బట్ ఇక్కడ కృష్ణకుమారి గారు కానివ్వండి, లేకపోతే ఎవరైతే ఫెమినిస్టులు అడుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు అనసూయ ఎక్కడికైతే వెళ్తుందో లేకపోతే బయట పబ్లిక్లోకి వస్తుందో తనేం బిక్నీలు వేసుకొని రావట్లేదు, ప్రాపర్గా డ్రెస్అప్ అయి వస్తుంది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మీకు షోస్ కానీ ఏవైతే ఉన్నాయో అవి మీకు తెలుసు, లైక్ అంటే వాళ్ళు స్పాన్సర్ చేస్తారు డ్రెస్, అది వేసుకోవాలి, వాళ్ళు ఇచ్చే రెమ్యునరేషన్కి తగ్గట్టు, అది మీకు తెలుసు. ఇంకొకటి, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి తన పర్సనల్, అంటే తన ఇంట్లో తన ప్రెమిసెస్లో తన ఫ్యామిలీకి ఇష్టమయ్యి తను ఎలా అయినా ఉండొచ్చు. ఇప్పుడు అనసూయని బూచిగా చూపిస్తూ శివాజీని సైడ్ చేసేసి కేవలం ఈ మీరు 3 పాయింట్లు గుర్తు పెట్టుకుని ఒక్కొక్కటి అడగండి, నేను చెప్తాను, ఎందుకంటే మర్చిపోతారు, కోడి పిల్లలు అన్ని మర్చిపోతారు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి, అనసూయ గారు పబ్లిక్లోకి వచ్చినప్పుడు ప్రాపర్ డ్రెస్అప్ అయ్యి, అంటే శారీస్ తోనే ఎక్కువ చూస్తాం మనం ఆవిడ్ని, ఆవిడేం పబ్లిక్ లోకి వచ్చి బిక్నీలు వేసుకొని తిరగట్లేదు. ఇది ఫస్ట్ క్లియర్ చేస్తాను, మీరు గుర్తుపెట్టుకోండి మిగతా 2 పాయింట్లు. పబ్లిక్ ప్లేస్కి డెఫినేషన్ ఏంటంటమ్మా, ఒకప్పుడు ఉన్న డెఫినేషన్ ఇప్పుడు డెఫినేషన్ మారిపోయింది. ఓకే, ఇప్పుడు ఈవిడ సెక్షువల్ హెరాస్మెంట్ కేసు పెట్టింది, మరి ఆవిడ నిజంగా ఎవరన్నా ఆ రకంగా వేధించారా? లేదు కదా. ఆన్లైన్లో చేసినా కూడా అది సెక్షువల్ హెరాస్మెంట్ కిందకే వస్తుంది. ఓకే, ఎందుకని? డెఫినేషన్లు మారుతున్నాయి. ఎలా అంటే, ఒకప్పుడు పబ్లిక్ ప్లేస్ ఖైరతాబాద్ జంక్షన్, మన లేకపోతే ఈ రోడ్డు పంజగుట్ట జంక్షన్. ఇప్పుడు అంతకన్నా పెద్ద పబ్లిక్ ప్లేస్ ఏంటి తెలుసా? అక్కడ మీకు అయితే మహా అయితే ఒక పర్టికులర్ టైంలో ఒక 100 మంది ఉంటారు. మరి ఇన్స్టాగ్రామ్లో, ఆవిడ ఇన్స్టాగ్రామ్లో 1,00,000 మంది ఉండొచ్చు, 10 లక్షల మంది ఉండొచ్చు, ఎంతమంది నాకు తెలియదు, ఉండొచ్చు కదా. దిస్ ఈజ్ ఈవెన్ బిగ్గర్ పబ్లిక్ ప్లేస్. మీరు ఒకప్పుడు టికెట్ల కోసం క్యూలో నిల్చునేవాళ్ళు ఒక ప్లేస్, షాపింగ్ కోసం షాపులకి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు షాప్ ఎక్కడుంది? ఆన్లైన్. టికెట్ ఆన్లైన్, మీ సేవ ఈ సేవ అన్నీ ఆన్లైన్. సో పబ్లిక్ ప్లేస్ డెఫినేషన్ ఏంటంటే, మీరు ఒక ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పబ్లిక్ పెట్టారంటే దట్ ఈజ్ ఎ పబ్లిక్ ప్లేస్. అట్లీస్ట్ దాంట్లో 18+ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అదైనా పెట్టారా? దాంట్లో ఎవరు చూడొచ్చు? ఇండియన్, నాన్ ఇండియన్స్, ఉమెన్, లేకపోతే జెంట్స్, ఇలా అన్ని రకాల ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు అందరికీ ఓపెన్గా పెట్టేసినప్పుడు 13+ వాళ్ళకి కూడా, లేకపోతే 15+ వాళ్ళకి కూడా అన్నట్టు కూడా వస్తుంది. సో దట్ ఈజ్ ఎ పబ్లిక్ ప్లేస్. మీరు ఇంట్లో దిగారా, ఇంట్లో చేస్తే ఎవరికి మీరు ఇంట్లో చేసి మాకే ఎట్టా తెలుస్తుంది అసలు? మేమన్నా ఇంట్లో సీక్రెట్ కెమెరాలు పెట్టామా? లేదు కదా. ఇంట్లో చేసింది మీరు ఎప్పుడైతే పబ్లిక్ ప్లేస్ పెట్టారో దట్ ఈజ్ ఎ పబ్లిక్ థింగ్. ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇంట్లో చేసిన ఫోటో తీసుకొచ్చి రోడ్డు మీద అంటించారు. ఇప్పుడు ఆ రోడ్డు మీద ఒక కుక్క వచ్చి పోయొచ్చు, ఒక ఆవు వచ్చి పెంట వేయచ్చు,
ఎవరికైనా నచ్చింది వాడి దండ చేయొచ్చు, ఒకడు పాలాభిషేకం కూడా చేయొచ్చు. దట్ కెన్ హ్యాపెన్. ఆ కుక్కను పట్టుకొని చంపేయండి, ఆవు తోక కత్తిరిచేయండి, ఏమైనా చేయలేం కదా. ఇట్స్ అలాగే నువ్వు ఏదైనా సరే నీ ఇంట్లో చేసుకున్నది నీ ఇంట్లో, దానికి ఎవ్వడికి అభ్యంతరం లేదు, ఒక నీ కొడుకుకి తప్ప. నీ కొడుకు చెప్పాడన్నావు కదా, అది కూడా నువ్వే చెప్పుకున్నావు, అది కూడా పబ్లిక్ చేసుకున్నావు నువ్వు, మా అబ్బాయికి ఇబ్బందిగా ఉంది అని చెప్పి. సో అది వాళ్ళకి సంబంధించిన ఇబ్బంది, ఏమన్నా ఉంటే వాళ్ళు తీసుకుంటారు. బట్ మీరు పబ్లిక్లోకి పెట్టినప్పుడు, మీరు ఏది నేను షాపింగ్ మాల్లోకి వచ్చినప్పుడు పద్ధతిగా ఉన్నాను కదా, లేకపోతే రోడ్లో తిరిగేటప్పుడు పద్ధతిగా ఉన్నాను కదా. అమ్మ నిజంగా చెప్పాలంటే షాపింగ్ మాల్కి వచ్చినా రోడ్లో తిరిగినా ఎవ్వడు పట్టించుకోడమ్మా, ఎవ్వడు పట్టించుకోడు. కానీ ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో పెట్టడం వల్ల గట్టిగా పట్టించుకుంటారు. రోడ్లో పోండి, ఎవడు కామెంట్ చేస్తాడు? ఎవ్వడు కామెంట్ చేయడు. ఏమన్నా అయితే మహా అయితే వచ్చి ఆటోగ్రాఫ్లో ఫోటోలో తీసుకుంటారు. బట్ ఇన్స్టాగ్రామ్లో పెడితే అన్ని రకాల కామెంట్లు వస్తాయి. పొగిడేవాళ్ళు పొగుడతారు, తిట్టేవాళ్ళు తిడతారు, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేసేవాళ్ళు విమర్శించేవాళ్ళు విమర్శిస్తారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేసేవాళ్ళు కూడా చేస్తారు. నేను రైట్ అని చెప్పట్లా, నేను అదే చెప్తున్నాను. సైబర్ బుల్లింగ్ అనేది జరుగుతుంది. బట్ యూ కాంట్ కాల్ ఇట్ ఏ పర్సనల్ స్పేస్ అంటున్నాను. ఓకే. మీ ఇన్స్టాగ్రామ్లో వెన్ యూ సే పబ్లిక్, మీకు క్లియర్ కట్గా చదువుకున్నారు కదా, PUBLICE పబ్లిక్ అని ఉంటుంది, దాంట్లో పోస్ట్ ప్రైవేటా పబ్లిక్గా, దాంట్లోనే పబ్లిక్ అని రాసినప్పుడు అది నా ప్రైవేట్ అని మీరు ఎట్లా అంటారు? మీ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. పబ్లిక్ ప్లేస్ డెఫినేషన్ మారింది, పబ్లిక్ ప్లేస్లో మీరు అలాంటి పెట్టడం తప్పు అని సమాజం ముక్త కళ్ళతో ఖండిస్తుంది. ఆవిడ ఒక్కరే పెట్టారండి ఇట్లాంటి పిక్స్, మనం లేచిన దగ్గర నుంచి పిక్స్ మంచి వస్తూనే ప్రశ్న. ఉన్నాయి కదా. మీరు రెండో ప్రశ్న మర్చిపోకండి, ఓకే, దీని కంటిన్యూషన్ ప్రశ్న ఇది. షూర్ షూర్. సో ఇప్పుడు ఏంటంటే ఈవిని ఈ సంజయ్ రెడ్డి గారు ఒక్కళ్ళే తిట్టారా? వేలాది మంది తిట్టారు కదా. ఇంకా కామెంట్లు ఇంకా దారుణమైన భోలేనాథ్ బాబ్జీ అనేవాడు తిట్టట, వాడి పేరు తీసుకొని వీడు తిట్టడానికి కారణం శివాజీ కాబట్టి శివాజీని కూడా, శివాజీకి ఇంకేంటి సంబంధం? దట్స్ హౌ దే అలుతారనమాట కదా. సరే, కానీ ఇప్పుడు సో వేలాది మంది ఇటువంటి కామెంట్లు పెట్టినప్పుడు మరి సంధ్యా రెడ్డి గారే ఎందుకు చేంజ్? ఎప్పుడు అప్పుడు అంటే ఈ వేలాది మంది తప్పు చేసినట్టే, కానీ అందరినీ పెట్టలేక కొంతమంది తీసుకొచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి అని. సో మీలాగా వేలాది మంది కూడా పోస్టులు పెడుతున్నారు, అందరూ తప్పే, కానీ కొంతమందిని తీసుకొచ్చాం, ఓకే, మీరు చేసినట్టే. సో మీరు తప్పు అని చెప్పడం ద్వారా సమాజానికి ఒక సందేశం వెళ్తుంది. అవును, ఇటువంటి బట్టలు వేసుకోవడం అనేది ఇండీసెన్సీ, అబ్సీన్. ఎవరు డెఫినేషన్ వాడుకుంటుంది అబ్సీన్ అనేది? నాకు అబ్సీన్ అనిపించింది, మీకు అనిపించకపోవచ్చు, కానీ అబ్సీన్ అనిపించేవాళ్ళు అబ్సీన్ అని చెప్తారు. నువ్వు అబ్సీన్ అని వాళ్ళు చెప్పకూడదు, అది నా ఫీలింగ్, అది అబ్సీన్గా అనిపిస్తుందని. ఒకడు, ఇద్దరు, ముగ్గురు, 100 మంది, 1000 మంది, 1,00,000 మంది అబ్సీన్ అన్నా కూడా మీరందరూ తప్పు, నేను కరెక్ట్ అంటే దానికి ఎవడేం చెప్తాడు? అబ్సీన్ అనేది డెఫినేషనే ప్లేస్ డిఫైన్ చేస్తుంది, మీరు కాదు. ఎందుకంటే గోవా బీచ్లో అబ్సీన్ కాదు ఒక బికినీ, కానీ ఇక్కడ అబ్సీన్, ఒక టెంపుల్లో అబ్సీన్. సో ప్లేస్ డిసైడ్స్ వెదర్ ఇట్ ఈస్ అబ్సీన్ ఆర్ నాట్. హైదరాబాద్ పబ్లిక్ డిసైడ్స్. హైదరాబాద్లో ఉన్నారు, హైదరాబాద్లో 2 రాష్ట్రాల ప్రజలు చూస్తున్నారు, అది అబ్సీనా కాదా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఇన్స్టాగ్రామ్ వాడికి మన కల్చర్ తెలియదు, వాడికి ఏవో కొన్ని అమెరికన్ రూల్స్ ఏవో ఉంటాయి, దాని ప్రకారం మన సమాజం కూడా నడవాలని చెప్పి వాడు పెట్టుకుంటే దానివల్ల వస్తున్న ప్రాబ్లం. మీరు మా కల్చర్కి తగ్గట్టుగా రూల్స్ సెట్ చేసుకోకపోతే ఆస్ట్రేలియా, మలేషియా తరిమేసినట్టు మిమ్మల్ని ఇక్కడి నుంచి మేము కూడా తరిమేయాల్సి వస్తుంది ఇన్స్టాగ్రామ్ని. ఇది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు చేసుకున్నారు, మనం ఎందుకు చేసుకోలేం? సో ఈవిడ్ని సపోర్ట్ చేసే ఉద్దేశంలో కొంతమంది ఇన్స్టాగ్రామ్ని కూడా సపోర్ట్ చేయడం మొదలెట్టారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరు పాడవుతారు? వీళ్ళ పిల్లలే కదా. ఆస్ట్రేలియా వాళ్ళకి మలేషియా వాళ్ళు మనకన్నా అడ్వాన్స్డ్ వీళ్ళే చెప్పుకుంటున్నారు కదా, వాళ్ళకున్న బుద్ధి మనకెందుకు ఉండదు? పిల్లలు చెడిపోతున్నారు, పిల్లల గురించే కదమ్మా ఈ గోల్ అంతా. నాకు పిల్లల గురించి 18 ఏళ్ళు 21 ఏళ్ళ లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో, మైనర్స్, దే ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్. అబ్బాయిలు అయితే ఏదో అట్రాక్ట్ అవ్వడమో, లేకపోతే వేరే రకంగా వాడు చదువుకోవాల్సిన వయసులో చదువుకోకుండా ఈ బొమ్మలు చూసుకుంటూ, లేకపోతే ఇటువంటి వెండర్లు అనుకుంటూ వాళ్ళకి రిక్వెస్ట్లు పంపించుకుంటూ అమ్మాయిల చుట్టూ తిరుగుకుంటూ వాడి విలువైన సమయం ఒక మంచి పౌరుడిగా, ఒక మంచి సైంటిస్ట్గా, లేకపోతే ఒక మంచి డాక్టర్గా ఎదగాల్సిన వాడు ఇలా తప్పుదారి పడుతున్నాడు కదా. దానికి ఎవరు కారణం? అలాగే అమ్మాయి కూడా ఒక మంచి సైంటిస్ట్ అవ్వాలనుకో, డాక్టర్ అవ్వాలనుకో, లేదు దానివల్ల ఉపయోగం లేదు, ఇలాంటి డ్రెస్లు వేసి కొడితే నాకు బోల్డ్ డబ్బులు వస్తాయి, అదంతా వేస్ట్ అనుకుంటే మళ్ళీ అమ్మాయిలు అందరూ కూడా దీనికే వెళ్ళిపోతారు కదా. చదువుకునే వాళ్ళు ఎవరు మిగులుతారు?
అండ్ ఇంకొకటి ఇప్పుడు రెండో క్వశ్చన్కి వెళ్ళండి, మీరు మర్చిపోకండి. ఎస్ సెకండ్ దానికే వస్తున్నాం. ఇప్పుడు అనసూయ గారికి సంబంధించి ఏవైతే షోస్ ఉన్నాయో అవి ఒక రైటరు, ఒక డైరెక్టరు, లేకపోతే స్క్రిప్ట్ రైటరు, అవన్నీ వాళ్ళు చేసినవి. ఆవిడ రెమ్యునరేషన్ ప్రకారం ఆవిడ పాత్ర ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చినవి ఆవిడ చేసింది. సో ముందు వీళ్ళ తప్పు ఉంటుంది ఎక్కువ, తర్వాతే ఈవిడొస్తుంది అనేది కూడా ఒక వాదన. ఇప్పుడు ఏమవుతుందంటే అమ్మా, ఎవరి ఎవరి తప్పు ఉందా లేదా అనేది పక్కన పెడితే, నాకు ఎవరి మీద కోపం ఉంది అనేది వాళ్ళు చూపిస్తారు. ఇప్పుడు కంప్లైంట్ ఎవరైతే ఇద్దాం అనుకుంటున్నాడో, ఓకే. సపోజ్ మీరు ఇంటర్వ్యూ చేశాను, మీరు ఏదో క్వశ్చన్ అడిగారు, నేను ఏదో సమాధానం చెప్పాను. ఇది నేను పబ్లిష్ చేయాలి, మీరు పబ్లిష్ చేశారు. నా ఒపీనియన్ నేను చెప్పాను, మీరు పబ్లిష్ చేశారు. ఇప్పుడు వాళ్ళు నా మీద కేసు పెడతారు, మీ మీద కేసు పెట్టరు. ఎందుకు? రేపు మీ దగ్గరికి వాళ్ళ ఇంటర్వ్యూ కావాలి, రేపు వాళ్ళ సినిమాకి మీ దగ్గర పబ్లిసిటీ కావాలి. కాబట్టి మీరు పబ్లిష్ చేయకపోతే కంటెంటే లేదు కదా. అది నిజంగా తప్పు అనుకుంటే మీరు ఎందుకు పబ్లిష్ చేస్తారు? ఇప్పుడు నేను బూతులు మాట్లాడాను, మీరు పబ్లిష్ చేస్తారు? చేయరు కదా. సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా బాధ్యులే. కానీ ఇక్కడ మిగతా వాళ్ళందరూ ఎందుకు పిక్చర్లోకి రావట్లేదు, ఈవిడ ఒక్కళ్ళే ఎందుకు వస్తుంది అన్న ప్రశ్నకి వీళ్ళందరూ ఎవరు వచ్చి శివాజీని తప్పు అట్లా అంటే, శివాజీ అన్న సామాన్ గురించి కాదు నేనేది, పద్ధతిగా బట్టలు వేసుకోండి అంటే తప్పు అయిపోయింది అనే విషయం ఈవిడ తీసినంతగా వీళ్ళెవరు తీయలే. అందుకని వీళ్ళెవరి మీద జనాల కోపం లేదు. మీరు చేసేదే ఇదే పనులు, మీరు అందరూ అదే ఘట్లో ఉన్నారు, వాళ్ళని ఎవరు నీతులు చెప్పట్లా, నువ్వు వచ్చి చెప్తున్నావు, మరి నువ్వేం చేసావు అని అడుగుతున్నారు. సింపుల్. మీకు ఇప్పుడు అర్థమైంది కదా, వీళ్ళందరి మీద ఎందుకు లేదు, వీళ్ళ మీద ఎందుకు ఉందని. సో పెడితే అందరి మీద పెట్టాలి అనేది క్వశ్చన్ కాదు ఇక్కడ. రైట్. మీరు ఇలా 10 మందిని ఇంటర్వ్యూ చేస్తారు. సో కాబట్టి ఇలా వాడు కూడా బోల్డ్. ఇప్పుడు నువ్వు వచ్చి జనాలకి ఇప్పుడు ఇవి చెప్తుంటే నిన్ను ప్రశ్నిస్తున్నావు. మిగతా వాళ్ళు ఎందుకు చేయట్లేదంటే, వాళ్ళు ఎవరు వచ్చి ఇలా ఈ ఐడియాలజీని బలవంతంగా యూత్ మీద రుద్దాలని అనుకోవట్లేదు. వాళ్ళ మానాన వాళ్ళు పనులు చేసుకుంటున్నారు, దాని మీద వచ్చే డబ్బులు సంపాదించుకుంటారు. చాలామంది ఉన్నారు. ఇప్పుడు వేశ్యావృత్తి చేసి డబ్బులు సంపాదించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ నేను పోయి ఎందుకు టార్గెట్ చేయట్లేదు? ఎందుకంటే వాళ్ళు వచ్చి ఓ మీటింగ్ పెట్టి, అమ్మాయిలు మీరు అందరూ కూడా పిచ్చి మొహాలు, చదువుకోకండి, నాలాగా నలుగురితో తిరగండి, రోజుకి ఇంత డబ్బులు వస్తాయి అని చెప్పారనుకోండి, అప్పుడు వేటాడతారు. మీరు చేసుకునే బతుకు మీరు చేసుకొని బతకండి, అది తప్పో రైటో మాకు అవసరం లేదు. సమాజంలో విలువలు మీరు మార్చడానికి వస్తే అది నా ప్రాబ్లం. 3 లాస్ట్ వన్ వచ్చేసి, ఇప్పుడు ఆవిడ వ్యక్తిగతంగా, ఆవిడనే కాదు, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆడపిల్లలకి సంబంధించి వాళ్ళ ఇంట్లో తల్లి తండ్రి వాళ్ళకి చెప్పుకుంటారు, లైక్ అమ్మ నీ డ్రెస్సింగ్ చూసుకో, లేకపోతే నువ్వు అలా ఉండు, ఇక్కడ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇలా ఉండు, లేదంటే స్పోర్ట్స్కి వెళ్ళినప్పుడు ఇలా ఉండు, స్విమ్మింగ్కి వెళ్ళినప్పుడు ఇదిగో ఈ డ్రెస్ ప్రాపర్గా ఇది చూస్ చేసుకో అని వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలకి చెప్పుకుంటారు ఎవరైనా సరే. అదే పక్కింటి వాళ్ళు, లేకపోతే మనకి అవసరం సంబంధం లేని వాళ్ళు, తెలియని వాళ్ళు, ఒక పర్సన్ వచ్చి మన ఇంట్లో ఆడపిల్లని నీ సామాన్లు జాగ్రత్తగా ఉండాలంటే బట్టలు సరిగ్గా వేసుకో అంటే ఒప్పుకుంటామా? ఒప్పుకోను, ఖచ్చితంగా ఒప్పుకోను. సామాన్లు అనుకుండా వేరే రకంగా, అమ్మ బట్టలు పద్ధతిగా వేసుకో అని చెప్తే ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? తప్పకుండా. బట్టలు సరిగ్గా వేసుకోవద్దు అంటే కొడతాం అంతే, మనలాంటి వాళ్ళు. అంతే. బట్ ఇట్లాంటి ఇంప్రాపర్ వర్డ్స్ అనేవి యూజ్ చేయకూడదు కదా. అది 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 నేను అసలు ఎప్పుడు సంబంధించి ఆవిడ దానికి శివాజీ క్షమాపణ చెప్పిన తర్వాత ఆయన చెప్పాడు, నౌ ద గేమ్ ఈజ్, నేను దీనికి క్షమాపణ చెప్తున్నాను, కానీ నేను చెప్పిన భావం ఇది, దీనికి నేను కట్టుబడి ఉన్నానంటే అప్పుడు అవునా మా డ్రెస్ల గురించి ఎవరు మాట్లాడడానికి అని మొదలెట్టారు. ఓకే. సో దానికి మనం సమాధానం చెప్పాలి. రైట్. సో ఇకపోతే అమ్మ నాన్న చెప్తారు కదా, చెప్పరమ్మా, నాన్న చెప్పడు. అండ్ మీరు చెప్పాలి, మీరు ఆడపిల్ల కాబట్టి మీరే చెప్పాలి. నాన్నలు కొంత ఇబ్బందిగానే ఫీల్ అవుతారు, ఏమన్నా ఉంటే అమ్మే చెప్తుంది జనరల్గా, అవునా కదా. నాన్న ఇటువంటి కాన్వర్జేషన్ స్టార్ట్ చేయడానికి కూడా అమ్మలు కూడా ఎంతవరకు చెప్తారమ్మా? కొంతవరకే చెప్తారు. అంతకు మించి గట్టిగా చెప్తే కూడా వీళ్ళ యూత్ ఎలా రియాక్ట్ అవుతారో. మొత్తానికి అసలు మనం ఫ్రెండ్లీగా ఉంటేనే కాస్త ఇది అవుతుంది, కొంచెం మెల్లగా చెప్తూ తీసుకెళ్ళాలి, ఇదే ఏదో అందరూ కూడా అంత ఓపెన్గా డిస్కస్ చేయరు, తల్లులు కూడా, నేను చెప్తున్నాను కదా. కానీ వీళ్ళిద్దరూ నిజంగా కోరుకునేది ఏం చెప్తారు, వీళ్ళు నేర్చుకోవాలనుకుంటారు. నేను తెలిసిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. కేరళ ఫైల్సా ఇదే ఒక సినిమా వచ్చింది, కేరళ ఫైల్సే కదా అది, అమ్మాయిల మీద, కాశ్మీర్ ఫైల్స్ కాదు, కేరళకి సంబంధించి ఒక కేరళ ఫైల్స్ వచ్చింది. దాంట్లో ఆ సినిమా వచ్చిన తర్వాత ఆడపిల్లలు ఎంత దారుణంగా వాళ్ళని ఇది చేస్తున్నారో,
లవ్ జిహాద్ అని ఇంకా వాళ్ళని రకరకాలుగా దింపి మీరేదో నిజంగా వాళ్ళు లవ్ చేస్తున్నారు అనుకుంటారు, కాదు వాడి ఇంటెన్షన్ ఇది ఉంటుంది అని చెప్పి ఏదో ఇవన్నీ చెప్పుకుంటూ ఒక చేసినప్పుడు చాలామంది తల్లిదండ్రులు ఇది డైరెక్ట్గా చెప్పలేరు పిల్లలకి. ఇది చెప్పాలనుకున్న వాళ్ళు ఏంటంటే, అమ్మ ఈ సినిమా చూడు, కొంత అటువంటి కంటెంట్ ఉన్నా కూడా నువ్వు చూడు, ఎందుకంటే కొంత జ్ఞానం వస్తుంది నీకు. ఇటువంటి పిల్లలు డైరెక్ట్గా ఒక తండ్రి నేను చెప్పలేను, ఓ తల్లి అయినా సరే డైరెక్ట్గా చెప్పాలి, ఇది చూడమ్మా, కొంచెం అది ఉన్నా కూడా అనుకుంటారు. పాయింట్ నెంబర్ 1, వీళ్ళు పిల్లలకి చెప్పాలనుకుంటారు కానీ డైరెక్ట్గా చెప్పే ఒక ఎంబరాసింగ్ సిచ్యువేషన్ వస్తుందని చెప్పకుండా మీరు నేను చేసిన ఇంటర్వ్యూ కూడా చూపిస్తారు. మీకు తెలుసా చాలామంది ఇంటర్వ్యూస్ చూసి తెలుసుకో, లేదు అనసూయ అలాంటి బట్టలు వేసుకుందాం వల్ల అప్పుడు కిందకు వచ్చిన కామెంట్లు చూడు, రేపు నువ్వు బయటికి వెళ్తే నేను కూడా జనాలు ఇలా అనుకునే అవకాశం లేదా? ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు కదా, ఒక్కడైనా సరిగ్గా అన్నాడా? వందల మంది, వేల మంది, లక్షల మంది ఇలా అనుకున్న తర్వాత కూడా నువ్వు ఇది రైట్ అనుకుంటావా? వాళ్ళు డైరెక్ట్గా చెప్పరు, మీరు చూడండి అమ్మా, ఇది చూసి నేర్చుకోండి, ఇంటర్వ్యూ చూసి నేర్చుకోండి అని చెప్పి వాళ్ళు అలా వదిలేస్తారు. మీరు తల్లి కాబట్టి మీరే చెప్పాలి. ఇక తల్లి లేని పిల్లలు అంటారా, తండ్రే ఉన్నాడు, కూతురు ఉంది, చెప్పుకోలేరు చాలాసార్లు. ఇటువంటి ఇంటర్వ్యూ చూసి నేర్చుకోమను, లేకపోతే ఒక మంచి సినిమా వచ్చింది, ఈ సినిమాలో కొంచెం విలువలని చూపిస్తే కాస్త నేర్చుకుంటుంది. చాలామంది అమ్మ ఇంటెన్షన్ బ్యాడ్ ఉండదు, ఇలా పొట్టి పొట్టి బట్టలు వేసుకొని వీళ్ళు ఏంటంటే వీళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. వాళ్ళు చిన్న పిల్లలు, 18, 21 పిల్లలు, వాళ్ళకి ఆ ఇంటెన్షన్ అలా ఉంటుంది అనుకో, అది బాగుంది కదా నేను, అంతేగాని దారిలో పోయి మగాళ్ళందరినీ అట్రాక్ట్ చేయాలి, లేకపోతే నలుగురు నాయనకాలు చెప్పుకోవాలి, అలా ఉండదు. కానీ వీళ్ళకి జనాలు ఇలా అనుకుంటున్నారు అని తెలిసిన తర్వాత వాళ్ళల్లో ఆటోమేటిక్గా ఒక మార్పు వస్తుంది. ఇవాళ చాలామందిలో వచ్చింది. మన సూర్యకవాణి గారు కావచ్చు, చాలామంది చెప్పారు ఈ విషయం. నా కూతురు ఇప్పుడు పద్ధతి కదా, ఇన్నాళ్ళు వాళ్ళు ఎందుకు అలా వేసుకున్నారంటే ఏదో అందరికీ చూపించుకొని ఏదో వాళ్ళని టెంప్ట్ చేద్దామని కాదు, జస్ట్ ఒక ఫ్యాషన్ దీంట్లో వెళ్తున్నారు. కానీ నలుగురు ఇలా అనుకుంటున్నారని తెలియగానే దే స్టార్టెడ్ వేరింగ్ ప్రాపర్లీ. దట్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ. లేదు నాకు హక్కు ఉంది నేను ఇలా నేను అంటాను కాదు, నీకు హక్కులతో పాటు రెస్పాన్సిబిలిటీ, సమాజంలో ఒక మంచి రెస్పాన్సిబిలిటీ తీసుకొచ్చిన ప్రసంగం అయింది కాబట్టే కదా అంతమంది ఆ సామాన్లు అనేవాడు ఉన్నా కూడా శివాజీని అంత వెనకేసుకురావడానికి కారణం ఏంటంటే అందరు పేరెంట్స్ దే వాంటెడ్ టు సీ దిస్. అసలు ఆ సామాన్లు అనే పదం కూడా అంత వాడతారమ్మా, అంత ఆబ్జెక్టిఫై చేసి వాడతారు, ఈ అబ్బాయిలందరూ కూడా ఇలాగే వాడతారు. సో అందుకనే మగాళ్ళ కన్నా ఆడవాళ్ళలో శివాజీ గారికి సపోర్ట్ వస్తుంది. ఎందుకంటే ఈ తల్లులందరూ కూడా పిల్లలకి చెప్పుకోలేకపోతున్నారు. 4 ముక్కలు నాకు అనిపించింది చెప్పాను. యాజ్ ఎ మిడిల్ క్లాస్ ఉమెన్ గా ఎలాంటి బాధలు పడుతున్నారో పిల్లలు పేరెంట్స్ మాట వినక, డ్రెస్సింగ్ విషయంలో అయితే ఇంకో విషయంలో అయితేనేమి, అదంతా నాకు తెలుసు సార్. అందుకే నేను ఆ మాటల్ని ఫీల్ అవుతూ చెప్పా. దాన్ని చాలా మంది షేర్ చేసుకొని, డౌన్లోడ్ చేసుకొని, స్టేటస్లు పెట్టుకొని, మీలాంటి అక్క ఉండాలి, మీలాంటి కూతురు ఉండాలని ఎంత మంచి కామెంట్స్ వచ్చాయి సార్. అది జీర్ణించుకోలేని కొంతమంది, చెప్పాలంటే చిన్మయి లాంటి వాళ్ళు, చిన్మయి శ్రీపాద, ఆవిడ పేరు కూడా నేను ఆ వీడియోలో తీయలేదు సార్. నేను ఆవిడ గురించి కూడా మాట్లాడలా. నేను నా వైరల్ అయిన వీడియోలో నేను జనరల్ గా చెప్పాను డ్రెస్సింగ్ గురించి. సో బేసికలీ మీకు ఎందుకు చెప్తానంటే వీళ్ళ ఐడియాలజీ బలవంతంగా రుద్దాలి జనాల మీద. ఇలా వద్దని మహిళలే కోరుకుంటున్నారు. ఆవిడ చెప్తుంది ఇదేమ్మా, నిజంగా చెప్తాను, ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిగా నాకు తెలుసు నా పిల్లల్ని పోషించుకోవడం, పిల్లల్ని పెంచుకునేటప్పుడు వాళ్ళకి బుద్ధులు చెప్పడంలో మాకు ఎంత ఇబ్బందులు అవుతాయి, మీలాంటి వాళ్ళందరూ ఎటువంటి పనులు చేసి ఇది రైట్ అంటే మేము ఎలా చెప్పుకోలేక చేస్తాం. వీడు ఇంకా చాలా చెప్పింది అసలు మొత్తం మీకు నేను ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఆవిడ పర్మిషన్ లేకుండా మొత్తం పెట్టడం లేదు. బట్ చాలా కంప్లైంట్ చెప్పింది, బెదిరించడాలు ఏంటమ్మా, మా ఐడియాలజీ కరెక్ట్ అని చెప్పి ఏదో రకంగా వాళ్ళు బెదిరించడానికి ప్రయత్నిస్తున్నారట. ఎంత అంటే ఏమో ఏమనాలి ఇంకా నాకు అర్థం కావట్లేదు. ఇదేమా ప్రతి పేరెంట్స్కి ఇది ఒక ప్రాబ్లం. పిల్లల్ని పెంచుకునేటప్పుడు ఇటువంటి బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ పిల్లల మీద పడితే రేపు నేను పెంచుకోవడం కష్టం అవుతుంది కదా. మీరు నేను మాట్లాడిన వీడియో చూడండి అమ్మా, చూపిస్తారు వాళ్ళు. ఇట్లాంటి సినిమాలు చూడండి అమ్మా, కేరళ ఫైల్స్ లేకపోతే ఇంకోటి చూపిస్తారు వాళ్ళు. కొంచెం అటువంటి ఉన్నా కూడా ఆడపిల్ల కదా సరే చూస్తే కరెక్ట్. ఇప్పుడు మీరు చెప్పిన వాటికి, మీరు ఇచ్చిన స్టేట్మెంట్స్కి, వీటన్నిటికీ నేను ఒప్పుకుంటాను. బట్ దీంతో పాటు ఇప్పుడు మీరు అన్నారు మనం ఇంట్లో ఆడపిల్లలకి మనం ఇవన్నీ చెప్పుకుంటాము, పలానా వీడియోస్ చెప్పుకోమమ్మా, చెప్పుకోము. నేను చెప్తున్నాను లేకపోతే చెప్పుకోలేక ఇలాంటివి చూపిస్తాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాం మీకు. ఓకే, సినిమాకి వెళ్తారు ఎప్పుడైనా, సినిమాకి అందరం సరదాగా వెళ్తాం,
కానీ ఆ సినిమాలో మన సంసార వాళ్ళ పుణ్యమా అని ఈ మధ్య కొన్ని దరిద్రపు సీన్లు కూడా యూబీఏ సర్టిఫికేట్లో ఇచ్చేస్తున్నారు. వచ్చినప్పుడు కొంచెం అప్సిన్గా ఉంది అనిపించినప్పుడు పక్కనే నా చెల్లెలో లేకపోతే నా కూతురు ఎవరైనా ఉన్నప్పుడు నేను ఏం చేస్తానమ్మా? ఇప్పుడు తల్లి అయినా తండ్రి అయినా ఏం చేస్తారు? చెప్పగలమా? చెప్పలేమా? ఒక ఎంబరాసింగ్ సిచ్యువేషన్లో ఉంటాం కదా. కొంతమంది అయితే ఈ పాప్కార్న్ తీసుకుంటా, లేకపోతే కూల్ డ్రింకా, లేకపోతే ఏదో మనకి ఏదో కష్టాలు పడతాం అటువంటివి వాళ్ళకి కనబడకుండా ఏదో లిప్ లాక్లు ఇలాంటివి వచ్చిన వీళ్ళు ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఇటువంటివన్నీ కూడా ఇది రైట్ అని చూపిస్తాను అని డైరెక్ట్గా చెప్పలేరమ్మా ఇవన్నీ కూడా. సో మనం ఇండైరెక్ట్గా ఏదో రకంగా కమ్యూనికేట్ చేస్తాం. కానీ కొంతమంది ఉంటారు బోల్డ్గా చెప్పగలిగారు, అందరూ అలా చెప్పుకోలేరు. అలా చెప్పుకోలేని వాళ్ళందరూ ఇలా మన వీడియోనో లేకపోతే ఇంకోటి చూపించి మార్చుకోవాలనుకుంటారు. ఎస్, కరెక్ట్. ఇప్పుడు మీరు అన్న పాయింట్లోనే ఇలా చెప్పుకోగలిగే లేకపోతే ఇలా వీడియోస్ చూపించో ఇండైరెక్ట్గానో చెప్పుకునే వాళ్ళల్లో అట్లీస్ట్ ఒక 40% 50% ఆడపిల్లలకి చెప్పుకోగలుగుతున్నప్పుడు మరి మగపిల్లలకు కూడా ఎందుకు చెప్పట్లేదు? అబ్బా అద్భుతం! నేను చెప్తాను ఇప్పుడు. మ్. మగపిల్లలందరూ కూడా పద్ధతిగా బట్టలు వేసుకోండి. ఆడ మగ ఈక్వల్ కదా. ఎస్. ఓకే, ఆడపిల్లలకి ఏం చెప్తున్నారు? పద్ధతిగా బట్టలు వేసుకోమని చెప్తున్నారు. మగపిల్లలకు కూడా పద్ధతిగా బట్టలు వేసుకోండి. అందరూ తండ్రులు ఇది చెప్పండి. మగపిల్లలకు కూడా పద్ధతిగా బట్టలు వేసుకోండి. అదే కదా ఈక్వాలిటీ. కానీ వీళ్ళకి ఇది చెప్పకూడదు. మగపిల్లలు మీరు వాళ్ళని దారుణంగా చూడకండి అని చెప్పాలి. మగపిల్లలు దారుణంగా బట్టలు వేసుకుంటే వాళ్ళని ఆకలిగా కొరికెట్టి చూడకండి అని చెప్తే ఎలా ఉంటుంది ఆడపిల్లలకి? ఏమేమన్నా అట్ట కనబడుతున్నావు మీకు అనిపిస్తుంది కదా. అనిపిస్తుందా? ఏ ఆడపిల్లకైనా ఎవడో షార్ట్ వేసుకొని పోతున్నాడు రోడ్లో, వాడిని చూసి మీరు మరీ సంగగార్చుకోకండి ఆడపిల్లలు, కొరికేసేట్టు ఆకలితో చూడకండి ఆడపిల్లలు అని నేను చెప్పాను అనుకోండి. ఏం మాట్లాడుతున్నారో బుద్ధి ఉందా, మేము ఎందుకు అలా చూస్తాం అనుకుంటారు. మరి మగాళ్ళు కూడా అదే అనుకుంటారు. అరే మేము అసహ్యంగానే చూస్తాం దాన్ని. 90% ఎవరో కొంతమంది ఉంటారు సైకోగాడు. అలాగే ఆడపిల్లలు కూడా ఉండొచ్చు. దాంట్లో మీరు గులాబీ సినిమాలో చూడలా, రే చందు నితాయిస్ చాలా బాగున్నారా ఉంటారు. నేనేం కాదనట్లా, అటు ఇటు ఉంటారు. ఉన్నంత మాత్రాన ఇప్పుడు దొంగలు ఎవరో 10 మంది ఉన్నారనుకోండి, అబ్బాయిలందరికీ చెప్పండి, నేను నా కొడుకు లేకపోతే నా పిల్లలు నా తమ్ముడు అందరూ జెంటిల్మెన్, దే ఆర్ నైస్. అది వాళ్ళు అటువంటి ఏదైనా వచ్చినా కూడా వాళ్ళు తలదిప్పేసుకుంటారు. ఏదైనా అట్లా స్టేర్ చేసినా కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుందనో లేకపోతే మనకే ఇబ్బంది కాగలుగుతున్నా ఒక దీన్ని పక్కకి వెళ్ళిపోతారు. అంటే ఇంతమంది జెంటిల్మెన్స్ ఉంటే మరి ఒక హీరోయిన్ పైన అలా పడిపోవటం ఈ పబ్లిక్ ప్లేసెస్లో ఈ యూత్నే కదా, వీళ్ళందరినీ కదా మనం ఇలా చూస్తున్నాము. వాళ్ళకి చెప్పండి. ఇప్పుడు అందరూ పడిపోలేదమ్మా. ఒక 100 మంది అక్కడికి వచ్చారు. ఈ 100 మంది పడిపోయారా? ఆవిడ చుట్టుపక్కల మహా అయితే ఒక 5 మంది ఉండి ఉంటారు. ఈ 5 మందిలో ఒకడెవడో చేసి ఉంటాడు. ఓకే, మరి ఇదే ఇంతకన్నా ఎక్కువ క్రౌడ్ అల్లు అర్జున్ వచ్చినప్పుడు చూడడానికి వచ్చారు కదా. అందరూ ఆ ఇంటెన్షన్తో వచ్చి ఉంటారు. ఎవడో ఒక్కడు చేసి ఉంటాడు. బట్ ఈ ఒక్కడు చేసిన పనికి మీరు ఏం చెప్పారు? ఇప్పుడు అందరూ 100 మంది ఆ పని చేయలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో చాలా అంటే అదే అంటున్నారు, ఈ 100 మంది మగాళ్ళందరూ కాదు. మగాళ్ళందరికీ ఎందుకు చెప్పాలి? వాడికి ఒక్కడికి చెప్పండి. రేణుదేశాయ్ గారు ఒక మాట చెప్పారు. సరే, ఇది కుక్కలతో కంపారిజన్ అయినా కూడా ఆ కంపారిజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఏదో ఒక కుక్క కరిస్తే ఆ కుక్కని తీసుకెళ్ళి చంపేయండి, ప్రాబ్లం లేదు. అన్ని కుక్కల్ని తీసుకెళ్ళి చంపేస్తానంటే ఏ రకంగా కరెక్ట్ అండి? అంతేనా? వాడెవడో చేశాడు, వాడికి చెప్పడం మానేసి మగాళ్ళందరికీ చెప్పండి అంటే ఎలా ఉంటుందంటే, ఆడపిల్లలు మగాళ్ళు ఎవరన్నా పొట్టి బట్టలు వేసుకొని వెళ్తే మీరు ఆకలిగా చూడకండి, వాళ్ళని సోదర సమాలతో చూడండి అంటే వాళ్ళకి ఈగో హర్ట్ అవుతుందా? అవుతుంది. అలాగే మగాళ్ళకి కూడా అవుతుంది. ఎంత మగాళ్ళని మనం డిగ్రేడ్ చేస్తూ పెంచినా, మగాళ్ళు కుక్కలని చెప్పన్నా కూడా నాట్ ఎవ్రీబడి ఈజ్ లైక్ దట్. ఎక్కడ మొన్న రీసెంట్గా ఆయన పేరేంటి, మన హర్షవర్ధన్ గారు ఒక స్టేట్మెంట్ చేశారు. దొంగలు మీరు చూసింటారు. అది దొంగోడికి నేను చెప్పే బదులు నేను మా ఇంట్లో వాళ్ళకే చెప్తాను తాళం వేసుకోండి అని. ఇంట్లో ఆడవాళ్ళ గురించి చెప్పలా. ఇంట్లో ఏదో బంగారం ఏదో ఉందంటే ఇంట్లో తాళం వేసుకొని వెళ్తా నేను పద్ధతిగా. అంతేగాని తాళాలు ఓపెన్ పెట్టి బయట దొంగ నువ్వు రాకురా అని చెప్పి నేనేం బోర్డు పెట్టను అంటాడు. అది కదా. దానికి కూడా నువ్వు అలా పోల్చావు ఇలా పోల్చావు అనేది చెప్తున్నారు. బట్ ఇప్పుడు వీళ్ళందరూ ఏమంటారంటే అబ్బాయిలకి చెప్పండి అంటారు. ఏ అబ్బాయిలకి చెప్పాలి? దొంగల అబ్బాయిలకి చెప్పాలి, అంతే కదా. ఇప్పుడు నేను అమ్మాయిలందరూ ఆకలిగా చూడకండి అబ్బాయిలని అంటే ఎలా హర్టింగ్గా ఉంటుందో, అబ్బాయిలకు కూడా మీరందరూ ఎలా కనబడుతున్నాం, మేమందరం సంఘర్షకు చూసేవాళ్ళ కనబడుతున్నాం మీకు
అబ్బాయిలందరికీ చెప్పండి, అబ్బాయిలు దొంగలు చెప్పండి, దొంగ అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పండి. ఆడెవడో నాకు ఎట్ట తెలుస్తుంది? నేను దొంగ అని రాసుకుని తిరుగుతాడు వాడేమన్నా? నేను చెప్పుకోగలిగింది నా పిల్లలకి, అదే చెప్పాడు ఆయన. దీంట్లో ఏం అర్థం కావట్లేదు వాళ్ళకి. ఇదే మాట ఎక్కడ విన్నా, అబ్బాయిలకి చెప్పండి, అబ్బాయిలకి చెప్పండి, అబ్బాయిలు ఈ వాళ్ళు మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. ఇదే మాట అమ్మాయిలకి చెప్తే, మీరు అబ్బాయిలకి చెప్పండి అంటే ఒకటే మాట చెప్తాం మేము, ఈక్వాలిటీ. అమ్మాయిలు పద్ధతిగా బట్టలు వేసుకోండి, అబ్బాయిలు పద్ధతిగా బట్టలు వేసుకోండి. అబ్బాయిలు పద్ధతిగా బట్టలు వేసుకోండి అంటే వాళ్ళకి పెద్ద ఉపయోగం లేదు. ఎందుకంటే ఆల్రెడీ 99% అబ్బాయిలందరూ ఇటాగే తిరుగుతారు, ప్యాంట్ షర్ట్లు వేసుకొని తిరుగుతారు, ఎక్కడో ఎవడో ఉంటాడు. అండ్ ఇంకోటి కూడా, పబ్లిక్ ప్లేసెస్లోకి ఇలా పద్ధతిగానే వెళ్తారు కదా అన్నారు. అనసూయ సంగతి కాదు కదా, మనం మాట్లాడేది నిధి గురించి కదా. నిధి గారు వచ్చిన ఎలాంటి డ్రెస్ వేసుకొచ్చింది మీరు చూసారు ఆ రోజు. సో ఇప్పుడు పబ్లిక్ ప్లేస్లో ఆ గుంపుని పక్కన పెట్టేద్దాం. ఆ గుంపులో కూడా ఎవడో ఒకడో ఇద్దరు, అది పక్కన పెట్టేస్తే, పబ్లిక్ ప్లేస్లో పిల్లలు ఉంటారు, బిలో 21, 18 ఇయర్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈవిడ్ని అక్కగానో అమ్మగానో చూస్తారు. మీరు ఎలా అనుకుంటారు? వాడు మైనర్, వాడికి ఇంకా విచక్షణ అంతా కూడా డెవలప్ అవ్వదు. అది తప్పు, చిన్నప్పటి నుంచి చెప్తారు, అటువంటి సీన్లు చూడకూడదు, తప్పు అని చెప్పి. అది ఇన్స్టింక్ట్ చెప్తా ఉంటారు. సో వీళ్ళు వాళ్ళని మేబీ వాళ్ళు వచ్చేది కూడా అందుకునే కదా, అందాల ఆరబోత కోసమే. అందాల ఆరబోత దానివల్ల మాకు ఇది వస్తుందని చెప్పి ఏదో రకంగా వాళ్ళ అందాలు చూపించుకోవడానికి వస్తారు. బట్ మీ అందాలు చూపించుకోవడానికి ఇది వేదిక కాదు. ఎందుకంటే అక్కడ పిల్లలు, పెద్దలు అందరూ డీసెన్సీ పాటించాల్సిన ఏరియా ఇస్ అ పబ్లిక్ ప్లేస్. మీరు అనసూయ గారి గురించి చెప్తున్నారు, ఆవిడ రాలేదని. బట్ ఆవిడ సపోర్ట్ చేస్తుంది ఎవరిని? హీరోయిన్లు పద్ధతిగా రండి ఫంక్షన్ల కంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వస్తారు, మీరు సెక్యూరిటీ ఇవ్వాలి తప్ప. సో సెక్యూరిటీ ఇవ్వడం కరెక్టే, కానీ వాళ్ళు రావడం కూడా కరెక్ట్ కాదంట నేను అలా. ఎందుకంటే ఇట్స్ అ పబ్లిక్ ప్లేస్, యూ హ్యావ్ టు బీ డీసెంట్. మీరు అలా వేసుకురాకపోయినా ఆవిడని సపోర్ట్ చేయడం వల్ల మీరు ఈ సమాధానం అందుకోవాలి. సో ఫైనల్గా ఏంటి, కేసుకి సంబంధించి ముందుకు వెళ్ళాలనుకుంటున్నారా? ఎవరినైనా అపాయింట్ చేసుకున్నారా లాయర్ని? నేనే వెళ్తానమ్మా, నేనే వెళ్తాను. ఒకవేళ వస్తే నేనే వాదించుకుంటాను. మీ సైడ్ మీరే వాదించుకుంటారు. ఓకే, ఖచ్చితంగా. ఈ కేసు పడ్డ వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారా మిగతా వారు? అందరూ అడిగారు. పాపం చాలా మందికి ఫస్ట్ టైం కాబట్టి, అమ్మో ఏదో అయిపోతుంది, ప్రళయం మన మీద పడిపోయింది. అరే ఏమీ లేదు. మీరు చెయ్యని తప్పుకి మీరు అస్సలు భయపడాల్సిన పని లేదు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, చాలామంది పాలిష్డ్గా, అమ్మ మీరు అలాంటి బట్టలు వేసుకొని పబ్లిక్ ప్లేసెస్కి వస్తే ఏదన్నా జరిగితే మీకే ప్రాబ్లం కాదమ్మా, ఆవిడ ప్రాబ్లం ఏంటి? ఆవిడకి తెలిసే వేసుకొని వచ్చిన పబ్లిక్ ప్లేస్కి వస్తున్నాను. ఆవిడ గురించి ఆలోచించడం మానేయండి దయచేసి. అందరూ కూడా మీ పిల్లల గురించి ఆలోచించండి, అక్కడున్న క్రౌడ్ గురించి ఆలోచించండి. ఎవరైనా సరే అటువంటి పబ్లిక్ ప్లేస్లో అటువంటి డ్రెస్ వేసుకొచ్చి చిన్నపిల్లలు తిరిగేదంటూ చేయడం తప్పు అని చెప్పండి. అటువంటివి ఎంకరేజ్ చేయకండి. ఇకపోతే రామ్ గోపాలమ్మ గారు మనోడు చెప్తారు, హీరోలు తారక్ 6 ప్యాక్ చేసుకున్నప్పుడు లేదా వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తే కదా. మరి ఏ హీరో అమ్మ 6 ప్యాక్ చూపించుకుంటూ ఈ ఫంక్షన్కి వస్తున్నాడు? ఆ హీరో ఇదిగో నా 6 ప్యాక్ బాడీ అని చెప్పి షర్ట్ తిప్పుకొని అక్కడ అందరూ కూడా చప్పట్లు కొట్టుకుంటుంటే, చూడండి నా 6 ప్యాక్ బాడీ అని చెప్పుకొని వస్తున్నాడు. మామూలుగానే వస్తున్నాడు, చప్పట్లు పడుతూనే ఉన్నాయి కదా కదా. మరి హీరోలు ఏంది, ఎందుకు వీళ్ళు ఎలా చేసుకుంటున్నారు? హీరోలు ఏమీ బట్టలు ఇప్పుకొని రావట్లే, వాటికి పద్ధతిగానే వస్తున్నారు. వాళ్ళు వెన్ ద మూవీ డిమాండ్స్ అక్కడ అలా చేస్తున్నారు. వీళ్ళు కూడా వెన్ ద మూవీ డిమాండ్స్ యూ డూ. కానీ పబ్లిక్ ప్లేస్లో ఇలాంటి చండాలం చేయకుంటున్నారు. యాక్చువల్లీ ఇది కరెక్ట్ పాయింట్. మనం ఎప్పుడైతే బట్టలు తక్కువగా వేసినప్పుడు దానికి కదా బాధపడాలి. అదే కదా, ఆబ్వియస్లీ దానికే కదా బాధపడాలి. ఇది నా కన్సర్న్ అంతమ్మా. పిల్లలు, మైనర్స్, బిలో 25 ఏజ్ ఉన్న వాళ్ళు వల్నరబుల్ కేటగిరీ. జస్ట్ లైక్ పాపం మన అనసూయ గారు ఏదైతే చిన్న వయసులో తెలియకుండా రాశిగారి ఫలాలు అనేసారో, అలాగే వీళ్ళు కూడా చాలా వల్నరబుల్ కేటగిరీ. వీళ్ళ దగ్గర మనం రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలి అనేది నా పాయింట్. చాలామంది పాయింట్ ఏంటంటే, లేదు పాపం ఆడవాళ్ళ సెక్యూరిటీ వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు చూసుకుంటారు. దట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. మై బిజినెస్ ఈజ్ మై నెక్స్ట్ జనరేషన్. రైట్ శేఖర్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్.